తండ్రి నీ యొక్క ఆలోచన, నీ సంకల్పము, నీ ఉద్దేశము నాయన అవి మాత్రమే నెరవేర్చమని దాసుడిగా ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, ఏ కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితుల్లో నీ గురించి ఎలా ఆలోచిస్తుందో నువ్వు ఎరుగుతున్న దేవుడు ప్రభా. నీ గురించి గొప్పగా ఆలోచిస్తుందా, నీ గురించి తక్కువగా ఆలోచిస్తుందా? పరిస్థితులు బట్టి, స్థితిగతులు బట్టి, ఇబ్బందులు బట్టి, సమస్యలు బట్టి నీ గురించి గొప్పగా ఆలోచిస్తుందా, నీ గురించి తక్కువగా ఆలోచిస్తుందా? నిరంతరం గమనిస్తున్న దేవుడు నాయన తండ్రి, మాకు ఈ పూట భోజనం ఉన్నందుకు నీకు వందనాలు, ఈ పూట భోజనం లేకపోయినా నీకు వందనాలు, ఈ రోజు బట్ట ఉన్నందుకు వందనాలు, బట్ట లేకపోయినా నీకు వందనాలు తండ్రి. సమస్తము ఏలుచున్నవాడవు నీకు స్తోత్రాలు. యు ఆర్ ద ఆల్మైటీ అల్టిమేట్ రూలర్. నీకు వందనాలు. సాగిలపడి నేను స్తుతిస్తున్నాను స్వామి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను స్వామి, నేను ఘనపరుస్తున్నాను స్వామి, నీ నామాన్ని హెచ్చిస్తున్నాను స్వామి. నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ ప్రపంచంలో లొంగంది లేదు, నువ్వు శాసిస్తే ఈ ప్రపంచంలో వినంది లేదు తండ్రి. నువ్వు సృష్టించిన ప్రతిదీ నీకు లోబడుతుండగా మానవులైన మేము నీకు లోబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని నీకు సమర్పించుకుంటున్నాం. మా ఆలోచనలు, ఊహలు, మా అంతరంగ ప్రపంచం సమస్తము నీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. మీరు రండి, మీరు వసించండి, మాలో నివసించండి. త్రియేక దేవా, నీ జీవమును మాలో ఫ్లో చేయండి. మేము ఎవరితో నవ్వినా, ఎవరితో మాట్లాడినా, ఎవరు షేకెండ్ ఇచ్చినా, ఎవరిని పలకరించినా నీ పరిశుద్ధాత్మ జీవము అది మాలో నుండి ఇతరులకు ప్రవహించినట్లు సహాయం చేయండి. అంత సమీపంగా నీకు మేము ఉన్నట్లు సహాయం చేయండి పరమ తండ్రి. మా పట్టబట్టో లేకపోతే మా గొప్పతనం బట్టో కాదు, నీవు మాలో నీ జీవమును ప్రవహింపజేసి నీ పరిశుద్ధాత్మ జీవంతో మమ్మల్ని నింపి. 38వ కీర్తన మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు. మీ దగ్గర ఏ భాషలో బైబిల్ ఉన్నా మాతో చదివి ఏకీపించండి. ఒక వచనాన్ని నేను చదువుతున్నాను, ఒక వచనాన్ని నేను చదవలసిందిగా కోరుతున్నాను. 38వ కీర్తన. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపం బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా స్నేహితులను, నా చెలికండ్రను, నా తెగులు చూచి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చదవు. కంటిన్యూ చదవండి. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించి నడుచుచున్నందుకు వారు నాకు శత్రువులై. 22వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా
దేవుడు ఈ కీర్తన ద్వారా మనకి ఆదరణ కలుగు చేయును గాక. ఆమేన్. అందరం కూర్చున్నాం. మీలో ఎంతమంది కీర్తన ముందు చదివారో లేదో నాకు తెలియదు. బట్ ఐ లవ్ దిస్ సాంగ్. ఎందుకు ఈ కీర్తన నాకు ఇష్టం అంటే, ఒక మనిషి దేవునితో భూమి మీద చేసే తన ప్రయాణంలో ఒక మనిషి పొరపాటున చేసే ఏ తప్పు వలనైనా తను హింస పొందుతున్నప్పుడు మనుషులు ఎలా స్పందిస్తారు, దేవుడు ఎలా స్పందిస్తాడు అనేవి అద్భుతంగా ఈ 38వ కీర్తనలో రాయబడ్డాయి. A man who moves away from God, అతని జీవన శైలి, అతని పాపము, అతని దోషము ఎంత బరువుగా తన మీద ఉంటుంది. తనని చూస్తున్న వారు ఈడు ఎప్పుడు కోడిపోతాడు, ఈడు ఎప్పుడు కృంగిపోతాడు, ఈడు ఎప్పుడు నాశనం అవుతాడు, ఈడు ఎప్పుడు పతనం అవుతాడు అనే సమాజం ఎలా చూస్తుంది. వీటి మధ్య ఆ మనిషి ఇంకా ఎవరు పట్టుకొని ఎలా అంటున్నాడంటే 38వ కీర్తనలో ఇంకా దేవుణ్ణే పట్టుకొని వెళ్ళాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. We don't know how to remain silent. ఎంతమంది ఒప్పుకుంటారు? అవును, మనకున్న పెద్ద ప్రాబ్లం, we don't know how to be silent. We don't know how to be silent. We always want to talk. We always want to say, sell. We want to spill it out. కానీ ఈ మాట ఎప్పుడైనా చదవండి, 14 వచ్చిన ఉంది. మోగవాడిని అయినట్టు నేను నోరు తెరుచుట మానేశాను, చెవిటి వాడిని అయినట్టు నేను వినక ఉన్నాను, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. అందుకే మేము బైబిల్లో మాట ఉంటుంది, భూమి కింద ప్రతి దానికి సమయం కలదు. మాట్లాడటకు సమయం కలదు, అమ్మ చెప్పాలి. మౌనంగా ఉండటకు సమయం కలదు. చదివారు ఎప్పుడైనా? చాలా అన్నిటికీ సమయం కాదు, అన్నిటికీ సమయం. సో దేవుడు ఒక వ్యక్తి లైఫ్ని మౌల్డ్ చేస్తున్నప్పుడు, దేవుడు దూరంగా ఉన్నాడు, నాకు ఎక్కడా అందుబాటులో లేడు, నాకు కీడు చేసేవాళ్ళు, నాకు వ్యతిరేకంగా హానికరమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు అనుకున్నప్పుడు, ఈజ్ జస్ట్ సైలెంట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఎవరికి జవాబు చెప్పట్లేదు, దేవుడి కోసం ఎదురు చూస్తున్నాడు, దేవుడి దగ్గర కనిపెడుతున్నాడు, దేవుడు ఏదో చేస్తాడులే అంటున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్న శత్రువులు ఎలాంటి వారు? ఇప్పుడే మనం చదివాం 19లో, శత్రువులు చురుకైన వారు. ఆ మాట నాకు చాలా నచ్చింది. శత్రువులు ఎలా వంటి వారు? చురుకైన వారు. ఇంకా క్రైస్తవులే లేదు. మనం బతకాన్ని పోషించి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంకా డబుల్ చేసుకుంటున్నాం. శత్రువులు ఎలాంటి వాళ్ళు? చాలా చురుకైన వారు. శత్రువులు చురుకైన వారు. బాబు, నా మనోదుఖం, నా దోషం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ వర్స్ 19, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. ఆ మాట పాఠంలో చేసుకోండి. అందరూ చెప్పండి ఒకసారి, ద్వేషించువారు. ఇంకోసారి చెప్పండి, ద్వేషించువారు. చాలా డేంజరస్ మాట, ద్వేషించువారు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. నేడు నాకు ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. ఈ హోల్ స్టోరీలో భక్తుడు ద్వేషించే ప్రజల మధ్య మౌనంగా ఉన్నాడు, ద్వేషించే ప్రజల మధ్య సైలెంట్గా ఉన్నాడు. ఆడ పాడైపోతే చూద్దారా అనుకునే ప్రజల మధ్య సైలెంట్. ఒరే, ఆడేదైనా తప్పుటట్టు చేస్తాడేమో కనిపెట్టండి రా, తప్పుటట్టు చేస్తే ఆడు పతనం అయిపోతాడు చూస్తున్న వాళ్ళ మధ్య ఎలా ఉన్నాడు భక్తుడు? సైలెంట్గా. అలాంటి సొసైటీలో సైలెంట్ ఉండడం ఎంత కష్టమో తెలుసా, ఎంత ఛాలెంజింగో తెలుసా, ఎంత ప్రయాసో తెలుసా. అండ్ ఈస్ బెగింగ్, verse 21లో, యెహోవా నన్ను విడువకయ్యా, నాకు దూరంగా ఉండకయ్యా, నా రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయానికి ఇచ్చేయి
త్వరగా 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 త్వరగా. ఒక్కొక్క సెకండ్ లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్క సెకండ్ గడుస్తుంటే భారంగా అనిపిస్తుంది, ఒక్కొక్క నిమిషం గడుస్తుంటే ఏంటబ్బా అని చాలా బరువుగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా? కొన్నిసార్లు టైం ఏంటబ్బా ఎంత ఫాస్ట్గా అయిపోయిందని అంటారు. అదే నోట్తో మళ్ళీ ఏమంటాం, ఏంటి ఇంకా 2:30 ఇంకా టైం అవ్వలేదా? అంటే టైంలో ప్రాబ్లం ఉందా, మనలో ప్రాబ్లం ఉందా? చెప్పండి. మనలోనే ప్రాబ్లం. టైం ఎప్పుడు ఒకలాగే తిరుగుతుంది. నీకు కంగారు ఉండగానే ఫాస్ట్గా వెళ్ళిపోవట్లేదు, నీకు బతకం ఉండగానే స్లో అయిపోవట్లేదు. ఇట్స్ ఆల్ మైండ్ సెట్. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు. ఒక పేషెంట్ అంటే ఆయన రోగి వెళ్ళి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బోర్ అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు అంటే యువర్ బోర్డమ్ స్టార్ట్స్ ఇన్ మైండ్ అన్నాడు. అంతే కదా, నీ బోర్డమ్ ఇక్కడ స్టార్ట్ అయింది, మైండ్లో స్టార్ట్. నీకేదో కంగారు ఉందని అబ్బో టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అది ఏంట్రా టైం కట్టలేదు. ఆ భక్తుడు అడుగుతున్నాడు త్వరగా. ఎవ్రీ సెకండ్ ఈస్ గెటింగ్ డిలేడ్. నా మనసు బరువుగా ఉంది, బాధగా ఉంది, వేదనగా ఉంది, ఒక్కొక్క సెకండ్ భారంగా నడుస్తుంది. త్వరగా రావు. నన్ను ద్వేషించు వారు అనేకులు ఉన్నారు. ఇది ద ఓన్లీ రెఫ్యూజ్. ద్వేషించే వారి మధ్య అయినా, నీ పతనం కోరుకునే వారి మధ్య అయినా, నిర్హేతుకంగా నీ మీద పలికేవారు వ్యతిరేకులు ఎవరైనా, వాటన్నిటి మధ్య నీకు 2 ఆప్షన్స్. ట్రస్టింగ్ గాడ్, బీయింగ్ సైలెంట్. ఆమె చెప్తారు ఎవరైనా? ట్రస్టింగ్ గాడ్, బీయింగ్ సైలెంట్. దేవుని నమ్ము, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు. ట్రస్ట్ గాడ్, బీ సైలెంట్. ఎందుకంటే దాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ద బెస్ట్ పాస్చర్ అండ్ ద బెస్ట్ వే టు రియాక్ట్ ఇన్ అవర్ సొసైటీ. దేవుడి మాటల ద్వారా మన ఆత్మలకు గొప్ప ఆలోచనను, దీవెనను కలుగు చేయడం కాక కలవచ్చండి. తండ్రి నీకు వందనాలు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో, పతనం కోరే మనుషుల మధ్య, ద్వేషాన్ని పెంచే ప్రజల మధ్య ఏ విధంగా స్పందించాలో, నడవాలో మాకు అనుదినము నేర్పించండి. మాకు కావాల్సింది ప్రపంచంలో నువ్వు ఒక్కడవే. నువ్వు ఉంటే చాలు, నువ్వు మాతో ఉంటే చాలు. కొన్నిసార్లు దూరంగా ఉన్నావు అనుకుంటున్నామే కానీ అది మా అభిప్రాయం. కానీ చీకటి లాంటి పరిస్థితులు వచ్చి కూడా నువ్వు మాకు దగ్గరగానే ఉంటావు ఎప్పుడు అని మేము నమ్ముతున్నాం. దూరమైనట్టు మాకు అనిపించవచ్చేమో కానీ నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు, నీ కార్యాలు మా జీవితంలో ఎన్నడూ దూరం కావాలి మేము గ్రహించడానికి, నమ్మడానికి సహాయం చేయండి. మా షెపర్డ్స్ ఫ్యామిలీలో ఉన్న వారిని స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి తీసుకొని దేవుని గురించినటువంటి ఆలోచనలు, దేవుని గురించిన ఊహలు, దేవుని గురించిన తలంపులు అధికం చేయమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభువుని స్తుతిస్తూ కొన్ని పాటలు పాడుతున్నాం. Praise the Lord. Hallelujah. Jesus. సార్ కింద ఆన్ చేసాము. కొన్ని కింద ఆన్ చూడు. Praise God. Hallelujah. Hallelujah. Hallelujah.
మనగేసే శక్తివంతుడు, యేసే ప్రేమ పూతుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూతుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరము కలిగచిన యోగు వలనే జీవించడం. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరము కలిగచిన యోగు వలనే జీవించడం. అద్వితీయుడు వారి సంపూర్ణుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు వారి సంపూర్ణుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తివంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. శక్తితో ఆత్మబలంతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు జీవితుడు. సాధన శక్తితో ఆత్మబలంతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు జీవితుడు. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తివంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు.
నిర్గమాకాండము 18వ అధ్యాయము 12వ వచనము నుండి 21వ వచనము వరకు. నిర్గమాకాండము 18వ అధ్యాయము 12వ వచనము నుండి 21వ వచనము వరకు. డాక్టర్ నీరజ తను వచ్చి లేఖన భాగాన్ని చదువుతాడు. లేఖన భాగాన్ని చదివినంతరం ప్రార్థన చేస్తారు. నిర్గమాకాండము బైబిల్ తెరవడమా 18వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు డాక్టర్ నీరజ చదివి వివరిస్తారు. నిర్గమకాండము 18వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. మరియు మోషే మామ అయిన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే వద్దకు నిలిచి ఉండేది. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచి ఉండనేలా అని అడగగా మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాపక్తి కలిగి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 6 మందికి ఒకనిగాను, 10 మందికి 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. దేవుడి వాక్యం మనం వెంటిగా దీవించును కాక. చదవబడ్డ లేఖన భాగం నుండి ప్రభు మనతో మాట్లాడగలన. మహోన్నతుడ, మహోపకారిగా తండ్రి, సత్యస్వరూపిగా ప్రభు, నీ సన్నిధికి మేమందరం ఈ వారించుకొని ఉండగా మా తండ్రి, కేవలం నీ కృపదేవ, నీ బిడ్డలను మళ్ళీ ఈ రకంగా చేర్చినందుకు, నీ వాక్యం వినడానికి మమ్మల్ని ఆయత్తపరిచినందుకు మరొకసారి నీ స్థుతులు తెలియజేసుకుంటున్నాం కదా. గడిచిన 3 వారాలు నా తండ్రి మీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడారు. జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధుడికి తండ్రి, మహోపకారికి తండ్రి, మహోన్నత శ్రీమంతుడికి తండ్రి, నీ ముందు నా ప్రభువా, నా తండ్రి, మా ఆర్థిక సమస్యలు కానీ మా పరిస్థితులు కానీ ఏమాత్రము ప్రభువా, పరమ వైద్యుడికి తండ్రి, మా అనారోగ్యం కూడా నీ ముందు ఎంతో తక్కువ తండ్రి. నా ప్రభువా, నా తండ్రి, కేవలం వాటిని మేము పొందుకునే విశ్వాసాన్ని బట్టి నా తండ్రి మాకు ఈ సమస్యలేమో అధికంగా నా తండ్రి నీలో మరింతగా బలపడి నా తండ్రి అత్యధికమైనటువంటి విశ్వాసంతో నా తండ్రి వాటిని మేము పొందుకొని నా తండ్రి మా జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి ఆ గొప్ప విశ్వాసాన్ని, ధన్యతని మాకు ప్రసాదించుకోవాలి. కరుణామయ, కృపామయ నా దేవా, నా తండ్రి, మా పాపాలు ఎరిగిన వాడు నా తండ్రి, అయినా తండ్రి రెక్కల కింద చేర్చుకున్నాం ప్రభు. మా దినాలు నా తండ్రి ఎంత భారమైనవో ఎరిగిన వాడివి తండ్రి నా తండ్రి, కానీ మమ్మల్ని ఏనాడు విడవలేదు ప్రభు. మా అవమానాల్లో నా తండ్రి
మా పరిస్థితులలో, మా కష్టంలో, మా సంతోషంలో నా తండ్రి నువ్వు నిలబడి ఉన్నావు. నీవు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నా తండ్రి పొందుకోనివ్వకుండా నా తండ్రి నువ్వు మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మహోన్నతుడి తండ్రి, సమాధానకర్తడు నా ప్రభు. నా తండ్రి నీ సన్నిధి నా ప్రభు ఈ ప్రపంచంలో నా తండ్రి మాతో పాటు ఉండి నా తండ్రి ప్రతి పరిచర్యలో, ప్రతి సహవాసిలో నా తండ్రి ప్రతి బిడ్డకు నా తండ్రి నీవు అందిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మహోన్నతుల జ్ఞాపకం చేసుకో, కరుణామయ, కృపమయ. ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ప్రతి బిడ్డ మనసు ఎరిగిన దేవుడు నీ చిత్తం ప్రకారం నా తండ్రి నడిపించిన ప్రభు. నా తండ్రి ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని నా తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. పసిబిడ్డలకు వాళ్ళు ఎదగవలసినటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అందజేయండి నా తండ్రి. నా ప్రభు నా తండ్రి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. వృద్ధాప్యాన్ని బట్టి నా తండ్రి బిడ్డలకు వస్తున్నటువంటి ఎయిల్మెంట్స్ని నా తండ్రి మీరు అందించి నా తండ్రి ఆ బిడ్డలకి నా ప్రభు బలపరచండి నా తండ్రి. వారి నడకలో పడకలో మీరు తోడుగా ఉండండి. కరుణామైన, కృపమైన. ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ హృదయాలను ఎరిగిన దేవుడు నా తండ్రి. హృదయానుసారంగా నా తండ్రి మీకు హృదయానుసారంగా బ్రతికే భాగ్యాన్ని నాకు దయచేయండి. మా పట్ల నీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో తెలియజేయలేవా కరుణామైన. నీ ప్రణాళికను తెలుసుకుని మేము ముందుకు నడవడానికి మాకు మార్గం చూపించుతాను. నీకే స్తుతులు, స్తోత్రములు నా ప్రభు. చదవబడిన వాక్యాన్ని బట్టి నా తండ్రి వెత్తబడుతున్నటువంటి ఆ వాక్యాన్ని నా తండ్రి మా హృదయాలలో నా ప్రభు భద్రపరుచుకుని వాటి ప్రకారం నా తండ్రి మా ప్రవర్తనని సరిచూసుకునే భాగ్యాన్ని మాకు దయచేద్దాం. కేవలం బైబిల్ పట్టుకుని సంఘంలో ఉంటే మేము క్రైస్తవులం కాదు తండ్రి. నీ ప్రేమ, కరుణ నా తండ్రి మా బిహేవియర్లో అది ప్రతిఫలించిన తండ్రి మేము క్రిస్టియన్స్ అని మా ప్రవర్తనను బట్టి తెలుసుకునేటట్టు మమ్మల్ని తీర్చిదిద్దున్న దేవా కరుణమైన నా తండ్రి. నీ వాక్యాన్ని విత్తుతున్నటువంటి దాసుని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నా ప్రభు నా తండ్రి ఆ వాక్యాన్ని మేము దాటిపోకుండా నా తండ్రి మా చుట్టూ కంచెవేయ దేవ. మా తలంపులకి, మా హృదయ ఆలోచనలకి కూడా కంచెవేయ దేవ. కరుణామయుడివి తండ్రి. దాసుడు చెప్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి, దాని ప్రకారం మేము నడుచుకోవడానికి నా తండ్రి మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు దేవ. జ్ఞాపకం చేసుకో. ఆదరించి అంతం వరకు నీవే తోడుండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. స్తుతి పాట ద్వారా, కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరిచే ప్రయత్నం చేద్దాం. నీ అంతరంగంలో ఏముందో, దేవునికి మించిన భారం ఏదైనా ఉందా? దేవునికి మించిన సమస్య నీ మనసును ఆక్యుపై చేసిందేమో. ఏ వ్యాధి, ఏ సమస్య, ఏ అనారోగ్యం, ఏ ఇబ్బంది దేవుణ్ణి మించింది కాదు కదమ్మా. ఒకవేళ దేవుడిని కన్నా నీ ఆలోచనలే ఇంకా ఎక్కువ నీ మనసులో తిరుగుతున్నాయేమో. అవి ఒడ్డివి, వ్యర్థమైనవి. నీ దేవుళ్ళగా ఆలోచించడం నీకు నాకు ఎప్పటికీ రాదు. దానికి ఈ పూట మన మనస్సుని ఏది ఆక్రమించినా అది ముందు పక్కకు తొలగించుకొని గుడ్డెల నిండా యేసు నింపుకొని జీవం కలిగిన జీవ ప్రదాత అయిన యేసు వైపు చూస్తూ ఆయన మన హృదయాల్లో కలిగి ఉండి పాట ద్వారా ప్రభు బయలుపరచు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. మరొకసారి. నీవే నాకు చాలును యేసు,
యేసు నీవే నాకు చాలు యేసు నీవే నాకు చాలు యేసు మన చేతిలో ఉన్న ధనం సాటి రాలేదు. ఆ యేసు మనకు సరైన మాట్లాడారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ముట్టి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలరా ముట్టి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలరా బంగారమా నీవే యేసయ్యా చెప్తావా బంగారమా నీవే ఆ బంగారం నీవేనే నా బంగారమా నీవే యేసయ్యా నా బంగారమా నీవే యేసయ్యా నీవే నాకు చాలు యేసు 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 కోట్ల కోట్లగా ధనమున్నదు అది నీకు సాటి రాగలదా కోట్ల కోట్లగా ధనమున్నదు అది నీకు సాటి రాగలదా నా ధనమంతా నీవే చెప్తామన్నా కాసి నా ధనమంతా నీవే మరోసారి నా ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా నీవే నాకు చాలు యేసు నీవే నాకు చాలు యేసు నీవే నాకు చాలు యేసు
బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చప్పట్లు కొట్టు, నీవే నాకు మరోసారి నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? పరమ ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి ప్రేమమయా నీవే యేసయ్యా, నా ప్రేమమయా నీవే యేసయ్యా, ప్రేమమయా నీవే. ఆయనకు చూస్తూ నా ప్రేమమయా నీవే యేసయ్యా, ప్రేమమయా నీవే యేసయ్యా, ఆ ప్రేమమయా నీవే కావాలయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే మాకు చాలు. సోమలకి చెల్లెమ్మా, నీవే మాకు చాలు, దగ్గరగా నీవే మాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. నాకు ఈ సమయంలో ఏదైనా అవసరం ఉన్నదండి, అది నీవే యేసయ్యా, నా ప్రేమమయా నీవే యేసయ్యా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమమయా నీవే యేసయ్యా, నా ప్రేమమయా నీవే యేసయ్యా, అందుకే నీవే నాకు చాలును దేవా, నీవే మాకు చాలును యేసు. స్వరములు తెరిచి నీవే మాకు చాలును దేవా, నీవే నాకు చాలును దే. మరొకసారి అడిగమా, నీవే నాకు చాలును దేవా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే
జాలిలో నీ కనికరంలో నీ కృప చొప్పున మాకు నువ్వు అనుగ్రహించిన ఈ సమయం బట్టి స్తుతిస్తున్నాం. నిన్ను హెచ్చించుటకు మాత్రమే మేము ఉన్నాము, నిన్ను గణపరచుటకు మాత్రమే ఉన్నాము. నీ మాట మా జీవితానికి శాసనం, నీ మాటే మా ఉనికికి కారణం, నీ మాటే మా తృప్తికి నిదర్శనం, నీ మాటే మా భవిష్యత్తు నిరీక్షణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్. ఈ రాత్రి నీ మాట ద్వారా మమ్మల్ని ఆలోచింపజేయి, ఆశీర్వదించు, అభిషేకించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుని మీలో ఎంతమందికి చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడవు నీవు అనే పాట తెలుసు? నా చిన్నప్పుడు ఆకుపంచి డానియల్ గారు మీటింగ్స్లో ఎక్కువ పాడేవారు ఆ పాట. ఫెమిలియర్ తెలుసా? రైట్. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడు నీవు అని చాలా బాగుంటుంది. వ్యాధి బాధ సమయం ఎవరు ప్రవీణ్ తెలిసే ఉన్నది. సో వండర్ఫుల్ సాంగ్. ఐ విష్ దట్ సాంగ్ విల్ బి యూజ్డ్ ఇన్ అవర్ సర్వీసెస్. జీవితంలో చాలినంత దేవుడు ఉన్నాడని మనం కొన్నిసార్లు మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతామంటే 2 కారణాలు. ఒకటి, దేవుడి కంటే మనకున్న చిన్న రాయి లాంటి ఒక సమస్య, అది ఎలా ఉంటుందంటే చాలా మహాపర్వతంలా కనిపిస్తుంది. అందుకు చాలినంత దేవుడు ఉన్నాడని మనం ఏమవుతాం, మర్చిపోతాం. ఎందుకంటే ఇదే చాలా పెద్ద, ఇది ఆక్యుపై చేసింది మన మైండ్ని. అందుకే స్టార్టింగ్లో ఇవాళ ప్రార్థన చేశాను నేను. వాట్ ఆక్యుపైస్ యువర్ మైండ్ ఈజ్ ఎ జాయింట్. నీ మైండ్ ఏది ఆక్యుపై చేసిందో అది జైంట్ అయి కూర్చుంది. నీ మైండ్ దేవుడి ఆలోచనలు ఆక్యుపై చేశాడుకో, నీ మైండ్ని, నా మైండ్ని దేవుడు ఆక్యుపై చేశాడు అనుకో, దేవుడు ఎలా ఉంటాడు? దావీదు చెప్పినట్టు నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గమా అంటాడు. ఇప్పుడు దేవుడు ఆక్యుపై చేస్తాడు. కానీ మన మైండ్లో ఇంకేమైనా మనల్ని ఆలోచింపజేసేవి, మనల్ని నలిపేసేవి, మనల్ని ట్విస్ట్ చేసేసేవి, మనల్ని రాత్రిపూట నిద్ర పట్టకుండా చేసేసేవి ఆక్యుపై చేస్తే దేవుడు అక్కడనే అవి జైంట్గా ఉంటాయి మన మైండ్లో. అవును, యూ అగ్రీ విత్ మీ? ఎంతమందికి నిద్ర పడుతుంది రాత్రి? నిద్ర పడుతున్నాను కానీ ఆలోచిస్తున్నాను ఏ శరీర. కొంతమందికి ఏమవట్లేదు, మన మెటబాలిజం బట్టి కొన్నిసార్లు ఉంటాయి. కొన్నిసార్లు బాగా అలసిపోయి వస్తే మాస్టరు తెల్లారి కూడా లేకపోద్ది. When you are not able to sleep, there are some things that have taken the place of God. దేవునికి మాత్రమే చెందవలసిన స్థానాన్ని కొన్ని ఆక్రమించేసుకున్నాయి. వాటికి మనం పెద్దపీట వేసాం. ఎందుకు ఈ మాటలు ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఒక దైవజనుడిని ఒక పెద్ద ఆయన గమనించాడు. ఈ దైవజనుడు ఏం చేశాడంటే తెల్లారి కూర్చుంటున్నాడు దేవుళ్ళ, రాత్రి దాకా తీర్పులు చెప్తున్నాడు. ఈయన కూర్చొని ఉంటున్నాడు బాగానే. వచ్చిన కొన్ని వందల వేల మంది నిలబడి ఉన్నారు క్యూలో. ఇది గమనించాడు, చూశాడు. అల్లుడు ఇంటికి రాగానే, అల్లుడు నీతో మాట్లాడాలి కూర్చోవాలి. అల్లుడు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి చెప్పాడు, ఎట్లా అల్లుడు నువ్వు చేస్తున్న పని ఏం బాగాలేదు. నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా కుర్చీలో కూర్చొని అందరికీ తీర్పులు చెప్తున్నావా? రచ్చబండలో చంద్రబాబు చెప్పినట్టు ప్రజలందరేమో నించొని నీడ లేకుండా ఆ ఎడారిలో అందరూ నిలబడి నీ కోసం వెయిట్ చేయాలి, ఆ గొడవలు తీసుకుంటేనే. ఏటే అల్లుడు ఇదేం బాగాలేదు అని చెప్తే ఈయన సమాధానం ఇచ్చాడు. దైవజనుడైన మోషే గారు ఏమని సమాధానం ఇచ్చారంటే,
నిర్గమ 18:15. ఐ లవ్ దట్ వర్స్. అందరూ బైబిల్ తెరిచి చూడండి. నిర్గమ 18:15. నిర్గమాకాండం 18:15. ఏమందమ్మా? మోషే ఆ, దేవుని తీర్పు దేవుని తీర్పు తెలుసుకొనుటకు. ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. ఆ, అక్కడ ఆగండి. అండర్లైన్ చేసుకోండి. ప్రజలు ఎందుకు వస్తున్నారు? దేవుని తీర్పులో తెలుసుకోవడానికి వస్తున్నారు. Now please listen to me, my dear friends. That was the time when the law was not revealed. ధర్మశాస్త్రం ఇంకా దేవుడు ఇవ్వలేదు అప్పుడు. ధర్మశాస్త్రం ఎక్కడ ఇచ్చాడు? నెక్స్ట్ చాప్టర్ మీరు చూస్తే 20th చాప్టర్ ఉంటుంది. 19th లో సీనాయి కొండకు వస్తారు. 20th చాప్టర్ లో మీరు చూడండి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, కనబడుతున్నాయి, దొంగిలింపకూడదు అని అక్కడ లా ఇవ్వబడ్డారు. అంతవరకు ఇస్రాయల్కి ఏమి లేదు. సో ఏదైనా కావాలంటే ఎవరి దగ్గర రావాలి? దైవజనుడు మోషే దగ్గరికి రావాలి. సో ఈయన ఏమన్నాడంటే, అలా కాదు మామ, దేవుని తీర్పులు తెలుసుకోవడానికి ప్రజలు నా యొద్దకు. ఇది అప్పటి కాలం. ఈరోజు దేవుని మనసంతా ఎక్కడుందని అడిగితే మీరు ఏం జవాబు చెప్తారు? Where do you find God's heart? In the word of God. This is where we find what God wants. This is where we find what God loves. This is where we find how God acts. దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు, దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడు, దేవుడు ఎలాగా మాడిపోయిన ఆమ్లెట్ని మళ్ళీ ఎలా నింపుతాడు, దేవుడు ఎలా పరిస్థితులు మనకు అనుకూలంగా చేస్తాడు, దేవుడు ఎలా చేస్తాడు అనేది అసలు దేవుని సంకల్పం, ఆలోచన. ఇది చదవతే ఎప్పటికీ ఏమవుదు అర్థం కాదు. ఇది 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 దిస్ ఇస్ వేర్ యు ఫైండ్ గాడ్. యు అండర్స్టాండ్. కానీ ఇవ్వక ముందు ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చేవారు? దైవజనుడైన మోషే దగ్గరికి వచ్చేవారు. నా పాయింట్ ఏంటంటే, ఈరోజు కాపరి ఏం చేయాలి తెలుసా? కాపరైన వాడు విశ్వాసుల్ని, సంఘములో ఉన్న వారిని తన దగ్గరికి కాదు తెచ్చుకోవాల్సింది. చాలా ఇంపార్టెంట్ మాట. తన దగ్గరికి కాదు తెచ్చుకోవాల్సిందే. తనతో పాటు నేను దేవుని వైపు చూస్తున్నాను, మీరు దేవుని వైపే చూడండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే పెళ్లి ఫోటోలు పట్టుకెళ్తే పాస్టర్ ప్రార్థన చేసి ఈ పెళ్లి ఫోటోలు అవుతుందా లేదా? ఆధునిక మోషేలా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళే తీర్పుని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటే చెప్పాను నేను మీకు. మీరు విన్నారా? ఫొటోస్ పట్టుకెళ్తే ఇప్పుడు మన బాబు పేరు మర్చిపోతున్నాను కానీ ఈ గడ్డల బాబీ అడగ అఖిల్కి ఒక మ్యాచ్ వచ్చింది. అఖిల్ ఫోటో పట్టుకొని, ఆ అమ్మాయి ఫోటో కూడా పట్టుకొని పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు దేవుని చెప్తున్నారు, ఓ ఈ అయ్యరే నీకు పెళ్లి చేసుకుంటే నీకు దేవుడు చెప్పాలి. పెళ్ళి ఎవరు చేసుకుంటున్నారు? ఎవరు చేసుకుంటున్నారు? ఎవరు చెప్పాలి? దేవుడు నీతో కదా చెప్పాలి, నాకు కాదు కదా. ఐ డోంట్ నో. మోషే లాంటి ఆధునికమైనటువంటి వ్యక్తులు కొంతమంది తయారయ్యారు, ఆధునిక మోషే. బట్ విచిత్రం ఏంటంటే, ఒక మామ అయినటువంటి దైవజనుడి ద్వారా దేవుడు ఒక విషయాన్ని, సలహాను తీసుకొచ్చాడు. అండ్ ఐ లవ్ దిస్. ఏమని తీసుకొచ్చాడంటే, నో 17వ వచనం, నువ్వు చేస్తుంది మంచిది కాదు. ఎంతమంది బైబిల్లో ఉన్న మాట మంచిది కాదని ఉందంటే అయ్యారా అమ్మలారా? నువ్వు రోజంతా కూర్చొని తీర్పులు చెప్పడం ఏంటి, ప్రసరంగా కూర్చోవడం ఏంటి? నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? అసలు నువ్వు 18వ వచనం, దేవుడు నీకు తోడై ఉంటాడు, ప్రజల పక్షంగా దేవుని సముఖంలో ఉండాలి. 20వ వచనం, నువ్వు ప్రజలకు దేవుని కట్టడలు, ధర్మశాస్త్ర విధులు నేర్పించాలి. బోధించాలి అంటే ఏంటి? నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. A church is known for two things, my dear friends. Some churches are known for their worship. ఆ చర్చ్ అంటే వర్షిప్ టాప్ అంటే పాటలు చాలా బాగా పాడతారండి. వర్డ్ అంటే మరి ఇన్ఫర్మేషన్ ఎక్కువ అండి, ట్రాన్స్ఫర్మేషన్ తప్పండి బాబు. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ చర్చ్. ఐమ్ సీరియస్లీ టాకింగ్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాట్లాడు. దేర్ ఇస్ అదర్ కైండ్ ఆఫ్ చర్చ్. పాటలన్నీ రకరకాల
చెప్పగలిగానంటే దైవజనుడు మాటలు చాలా గట్టిగా చెప్తాడు బాబు. వర్డ్ చాలా అదర్ కైండ్ ఆఫ్ చర్చ్. ఇంకోటి అక్కడ వర్డ్ వర్షిప్ కన్నా మరి మనం లాస్ట్ మినిట్లో వెళ్ళినా మనకు భోజనాలు ఉంటాయంటే బాబు చేస్తాడు. ప్రతి ఆదివారం మాకు అక్కడే లాట్ ఆఫ్ ఈరోజు చర్చ్ డెఫినేషన్ మారిపోయింది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. బట్ హియర్ ఇస్ అ పాస్టర్ బీయింగ్ అడ్వైజ్డ్, హే నువ్వు పనిచేయవయ్యా, ప్రజలందరినీ నిలబెట్టడం కాదు, నువ్వు ప్రజలకి నెంబర్ 1 నువ్వు దేవుని పక్షంగా నిలబడు, నువ్వు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనుడు దేవుని పక్షంగా నిలబడేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు నామని చెప్పండి ఆ మాటకి. మ్యాన్ ఆఫ్ గాడ్ పిలిపించుకోవడం కాదు, ఎప్పుడు మ్యాన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవునితో నిలబడినప్పుడు. లాస్ట్ సండే ప్రసంగం ఎంతమంది గుర్తుంది? దేవుడు ఆధిక్యతలతో పాటు మీ బ్రదర్ అద్భుతమైన ప్రార్థన చేసి వెళ్ళిపోయినా ఇవాళ విషయం పెట్టాను. నేను అప్పుడే అనుకున్నాను, ఎంత మంచి ప్రార్థన చేస్తున్నారు, వచ్చే వరకు నేను వస్తారు వీళ్ళు. చాలా మంచి ప్రార్థన చేశారు. ఎప్పుడైనా దేవుడు చాలా ఆధిక్యతలు ఇస్తాడు కొంతమందికి. ఆ చాలా ఆధిక్యతలతో పాటు చిన్న ముళ్ళు కూడా పెట్టేస్తాడు. మనం ఆ ముళ్ళు చూస్తాం. మోషేకి దేవుడు ఇచ్చిన ఆధిక్యతలు సామాన్యమైన కాదు. అరే హి స్పోక్ టు గాడ్ లైక్ ఎ ఫ్రెండ్. కానీ మోషేకి తన మామ అడ్వైజ్ చేస్తున్నాడు, వాట్ యూఆర్ డూయింగ్ ఈస్ నాట్ రైట్, నువ్వు చేస్తుంది మంచిది కాదు. యూ కెనాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్థానం తీసుకోలేవు. యూ కెనాట్ బికమ్ ఏ గాడ్ టు దెమ్. యూ కెనాట్ బికమ్ ఏ రిఫరెన్స్ సెంటర్. యూ కెనాట్ బికమ్ ఎన్ ఎన్సైక్లోపీడియా. యూ కెనాట్ బికమ్ ఏ టెక్స్ట్ బుక్ ఫర్ దెమ్. నువ్వే చేయాలి. చాలా బాగా చెప్పాడు. నువ్వే చేయాలి. నువ్వు ప్రజల పక్షంగా దేవుని సముఖంలో నిలబడాలి. ప్రజలకి దేవుని కట్టడలు, ధర్మశాస్త్ర విధులు బోధించి వారు నడవలసిన త్రోవ, చేయాల్సిన కార్యాలు వాళ్ళకి చెప్పాలి. దేవుని జనుల స్తోత్రం చెప్పండి. పాస్టర్ 24/7 ఉంటుందా? బైబిల్ మీద ఉంటుందా? ఓకే, బాగా చెప్పారు. బైబిల్ కూడా 24/7 ఉంటుందా? దేవుని ఆత్మ ఉంటుందా? ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీలో 24/7 బైబిల్ ఉంటుందా? మనం 2 weeks బ్యాక్ గిడియన్స్కి మనం చేసాం, గుర్తుందా? గిడియన్స్ మనం అందరం సపోర్ట్ చేసాం. వాళ్ళు వచ్చారు, రిపోర్ట్ చెప్పారు. ఆ తర్వాత మీరు కేరళ వెళ్ళారు. వాళ్ళు మంచి ఫోటో చూపించారు. కేరళలో హోటల్కి వెళ్ళారు. హోటల్లో రూమ్ తీసుకున్నారు. రూమ్లో బైబిల్ ఉంది. ఆయన ఫోటో తీసి చూపించాడు నాకు. పాస్టర్ గారు మనం ముందు వారం గిడియన్స్కి ఇచ్చాం, మేము కేరళ వెళ్ళాం. ఏ ఊర్లో సరైన దొరికింది మీకు? ఏ ఊర్లో? కొచ్చిన్లో. కొచ్చిన్లో ఇలా మంచి హోటల్కి వెళ్ళారు. హోటల్ రెంట్ ఎంతో చెప్పలేండి, అది చాలా పెద్ద హోటలే. రోజుకి 16,000 18,000 ఉన్న హోటలే. అందులో అయ్యారు. ఎందుకు లేదు ఇలా తీశారు? తీయని డెస్క్లో ఏం కనబడింది? వెంటనే ఆయన గుర్తొచ్చింది, ఈ పరిచర్యకే మనం పోయిన ఆదివారం మన షెపర్డ్స్ ఫ్యామిలీలో సహాయం చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమ్టైమ్స్ దేర్ మైట్ బి ప్లేసెస్ వేర్ యు డోంట్ హ్యావ్ యాక్సెస్ టు బైబిల్. సోమాలియాలో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు బైబిల్ ఎలా చదువుతారో తెలుసా? మనలా షో కబోర్డ్లో మొత్తం రీడర్స్ డైజెస్ట్ బైబిల్, యాంప్లిఫైడ్ బైబిల్ మన షో కబోర్డ్లో పెట్టుకున్నట్టు ఒక్క బైబిల్ కాపీని ఆ ఊళ్ళో ఉన్న 10 మంది చదువుకుంటున్నారు. ఇది ఎప్పుడు నేను కెనడాలో చదువుకున్న రోజుల్లో విన్న సంగతి. మరి ఇప్పుడు ఇంకెలా ఉందో నాకు తెలియదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వాట్ ఐ లిసన్ ఇన్ 2018-17 అక్కడ సోమాలియా ప్రజలు అక్కడ యూనివర్సిటీ గురించి చెప్పిన మాట, మా ఊర్లో బైబిలా, మా గ్రామంలో బైబిలా, ఇక్కడ ఎన్ని బైబిల్స్ ఉన్నాయి, మాకు ఒక్క బైబిలే. రాత్రి 2 తర్వాత అంటే అందరూ నిద్రపోయారని నిర్ధారణ చేసుకున్నాక రాత్రి 2 తర్వాత వీ విల్ షేర్. ఒకటి చదివితే మేము వింటాం, ఒకరి దగ్గర ఉంటుంది బైబిల్. తర్వాత ఆ దగ్గర నుంచి 1 వారం తర్వాత మేము తెచ్చుకొని అది రహస్యంగా దాచుకొని రాత్రి 2 నుంచి 4 మధ్య ఆరాధన. మీరు వస్తారా టైంలో? చెప్పండి. ప్రతి సండే విల్ మీట్ అట్
ఎర్లీ అవర్స్ 2 AM అంటే మీరు వస్తారా? ఓట్ రాడు తెలుసు. కానీ వాళ్ళు అది చర్చ్ బిల్డింగ్ లేదు సార్. ఒక అండర్ గ్రౌండ్ లాంటి పాడుపడిపోయిన ఇల్లు స్థలాలు చూసుకొని ఆ లోపల ఎక్కడో కూర్చొని దేవుని వెలిగించుకొని మళ్ళీ కిటికీలో ఎవరైనా వస్తున్నాడేమో. ఎందుకంటే అక్కడ నువ్వు బైబిల్ యేసుప్రభు అంటే యు ఆర్ అవుట్. కొన్నిసార్లు దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ బైబిల్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు యూ. అప్పుడు నీ ఆస్తి ఎవరు? అప్పుడు నీ నమ్మకం ఎవరు? అప్పుడు నీ బలం ఏంటి? అప్పుడు నీ మనసును ఆక్రమించుకునేది ఏంటి? అప్పుడు నీ మనసులో ఉండాల్సిందేంటి? దేవుని కట్టడలు. ఎవరైనా ఆమె చెప్తారా మాటకి? దేవుని కట్టడలు, ద వేస్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, ద వేస్ ఆఫ్ గాడ్. నాకు ఆ మాట చాలా ఇష్టం. మళ్ళీ చెప్పండి ఎవరైనా, ద వేస్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్పండి ఎవరైనా, ద వేస్ ఆఫ్ గాడ్. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎవ్వడికి ద వేస్ ఆఫ్ గాడ్ ఇష్టం లేదు. అందరికీ ఏది ఇష్టం అంటే ద మిరకల్స్ ఆఫ్ గాడ్. హలో, ఎంతమందికి అర్థం ఉంది వర్తమానం? అందరికీ ద మిరకల్స్ ఆఫ్ గాడ్ కావాలి, దేవుడు చేసే అద్భుతాలు కావాలి. కానీ దేవుని మార్గం తెలుసుకుందామని ఒక్కడు లేడు. ఈ రోజు కూడా కొంతమంది మనుషులు చేసేవాడు అనుకుంటారు, ప్రభా వీళ్ళు అద్భుతాలు వెనుకున్నారా, నీ మార్గం వెనుక ఉన్నారా? ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్ ఎ మిరకల్ ఆర్ ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్ గాడ్స్ వే? ఐఎమ్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ మిరకల్ సార్, ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ గాడ్స్ వే. ఇఫ్ గాడ్స్ వే వాంట్స్ మీ టు సఫర్, గాడ్ కమ్ అని చెప్పాలి. ఎవరైనా కంప్లీట్ చేయండి, ఐఎమ్ ఆఫ్టర్ ద వేస్ ఆఫ్ గాడ్. ఎలా ఈ మాట ఎవరి కోసం బాగా పొరకెక్కించుకోండి. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ క్రిస్టియన్ రన్నింగ్ ఆఫ్టర్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్, I sincerely doubt your devotion. If you are after ways of God, ప్రభువా కష్టమైన, నష్టమైన, నొప్పైన, ముళ్ళైన, బాధైన నీ మార్గము, నీ మార్గమే, నీ మార్గంలోనే నేను వెళ్తాను. ఐఎమ్ నాట్ ఆఫ్టర్ ద మిరకల్, ఐఎమ్ ఆఫ్టర్ యువర్ వే. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ ఇన్ యువర్ వే, someday what will happen? Miracle will happen. Can someone say amen to that? నేను నీ వేలో ఉంటే, నీ మార్గంలో ఉంటే ఏ గొడవ అవుతాయా? ఆపణ ఉంటుందా? మా తూర్పుగోదావరి సాయంత్రం ఉంటుంది. ఏది ఎప్పుడు ఎవరికి తెలుసా? మీ నెల్లూరులో ఉందా? ఈస్ట్ సైడ్ చెప్తారు, ఏది ఎప్పుడు ఒక పక్కే పడుకోదు. ఒకరోజు పడుకుంటుంది, 10 ఏళ్ళు పడుకుంటుందా, 20 ఏళ్ళు పడుకుంటుందా? లేసేముంది, ఇంకో పక్కి తిరుగుతుంది. దేవుడు కరుణింపక మానునా? ఎవరు నామేం చెప్తారా మాటకి? దేవుడు కరుణింపక మానునా? విల్ గాడ్ లీవ్ యూ ఫర్ ఎవర్? విల్ గాడ్ ఫర్గెట్ యూ ఫర్ ఎవర్? విల్ గాడ్ నాట్ షో కంపాషన్ టు యూ? సో వాక్యము యాక్సెసిబిలిటీ లేని దేశాలు ఉన్నాయి, సంఘం యాక్సెసిబిలిటీ లేని దేశాలు ఉన్నాయి. కానీ దేవుని కట్టడలు యాక్సెసిబుల్ మా హృదయంలో లేకుండా లేవని ఎవ్వరు అనడానికి వీల్లేదు. అందులో దేవునికి స్తోత్రము కలుగును కాక. అది చేయి మోషే, నీ దగ్గర కాదు, నువ్వు ప్రజలు రప్పించుకోవాల్సిందే. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తన దగ్గరికి రప్పించుకుంటాడా? పరిశుద్ధాత్ముడు ఏసు దగ్గర తీసుకెళ్తాడా? కమని చెప్పాలి నాకు ఎవరైనా సార్. పరిశుద్ధాత్ముడు ఎక్కడ తీసుకెళ్తాను? నిన్ను నన్ను యేసులోకి తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈజ్ లీడింగ్ ఇన్ టు క్రైస్ట్. పరిశుద్ధాత్మకు ఒకరికే బాగా తెలుసు. నాకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇష్టం అంటే, ఐ గెట్ ది ఐడియా ఫ్రమ్ బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేర్ ఎప్పుడైతే అంతఃపురంలోకి వెళ్ళిందో, వచ్చానా రాజుగారిని రామని చూడాలి ఒకసారి అంటే అయిపోదు. ఎస్తేర్ వచ్చామా, వచ్చేస్తారు రాజుగారు కూర్చో నీకు వచ్చేస్తారు. అవ్వదు అలాగా. అంతఃపురంలోనే ఉంది, కానీ రాజుని చూడడానికి లేదు, యాక్సెస్ లేదు. నేను రాజుని చూడడం అంత ఈజీయా? రాజుని చూడడం అంటే అంత సులువా? ఇస్తే అంత పొరలు పెట్టారు. నాకు ఎంత ఇష్టమో స్టోరీ. నేను వచ్చాను సార్ రాజుగారిని చూడాలంటే. ఆగమ్మా, నేను ఫ్రెండ్ అనుకుంటున్నామా? రాజుగారిని చూడాలంటే నువ్వు ప్రోటోకాల్ పాటించాలి. ఏంటండి ఐదు ప్రోటోకాల్ ఏంటంటారు? నాకేం తెలియట్లేదంటే నేను ఏదో పల్లెటూరులోంచి వచ్చాను. ఆగమ్మా, 6 మాసాలు గోపరస తైలముతోను, 6 మాసాలు మొత్తం అదేంటంటే పెర్ఫ్యూములు, సువర్ణ సంభారములతో నిన్ను ఏం చేయాలి? మేము తయారు చేయాలి.
అందరూ చెప్పండి, సిద్ధపరచాలి. ఇంకోసారి చెప్పండి, సిద్ధపరచాలి. మూడోసారి చెప్పండి, సిద్ధపరచాలి. ఎస్తేర్ ఇస్ ఇన్ ద ప్యాలెస్. Palace is where the king lives, the emperor lives, but she did not have access to see him. ఎందుకు? ఎస్తేర్ ఇంకేమోలే, సిద్ధపడి 6 మాసాలు ఆమెను సిద్ధపరచాలి. మామూలుగా సిద్ధపరచలేదు, చాలా జాగ్రత్తగా. నేను దైవజనుడిగా దేవుల్లో ఎదిగి ఎదిగి నేర్చుకున్న ఒక సత్యం ఏంటి తెలుసా? When you are in God's way, when you are not running after miracles, when you are in God's way, whether it is a painful way, suffering way, waiting way, when you are in God's way, every year, every day is a preparation. Amen. ప్రతి రోజు నేను సిద్ధపరుస్తాడు, ప్రతి నెల నేను సిద్ధపరుస్తాడు, ప్రతి సంవత్సరం నేను సిద్ధపరుస్తాడు. యు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేనికి సిద్ధపరుస్తున్నాడు? నీకు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. అప్పుడు తెలీదు. ఒక 5-6 సంవత్సరాలు అయిపోయాక వెనక్కి నేను చూస్తే, అబ్బా దేవుడు నాకు బాగా సిద్ధపరిచాడు సార్, దీనికోసం అప్పుడు సిద్ధపరిచాడని నాకు అనిపించలేదు బాబు, నన్నది ఇక్కడ పడేసాడు దేవుడు అనుకున్నాడు. కానీ అక్కడ పడేయడమే మంచిదైందండి. ఇప్పుడు నాకు అర్థమైంది, అక్కడ పెట్టి దేవుడు నన్ను సిద్ధపరిచాడని. దేవుడికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎంతసేపు దేవుణ్ణి మన ఇష్టాల కోసం ఫిట్ అయ్యేలాగా, మన ఆన్సర్, మన ప్రేయర్స్ ఆన్సర్స్ వచ్చేలా ఫిట్ అయ్యేలాగా వస్తాయి. But prior to that, God wants to make sure that you are on His way. విదేశాల్లో ఏముంటుంది తెలుసా? ఆర్ వి ఆన్ ద సేమ్ పేజ్ అంటారు. ఎప్పుడు విన్నారా మీరు? ఆర్ వి ఆన్ ద సేమ్ పేజ్ అంటే ఏ డిఫరెన్సెస్ లేకుండా మనం ఒకే అవగాహనలో ఉన్నామా? నేను ఇంకో మాట నేర్చుకున్నాను, అక్కడికి వెళ్ళాక కొంచెం వెటాబులరీ నేర్చుకున్నాను. గెట్ విత్ ద ప్రోగ్రామ్, గెట్ విత్ ది ప్రోగ్రామ్. నువ్వేమో కొత్త చేయకు కదా. సిలువ ఎప్పుడు మాట్లాడచ్చు, కానీ ఇన్ గాడ్స్ వే ఏముంటుంది? ఖచ్చితంగా నీకు సిలువ ఉంటుంది, ఒక ఎపిసోడ్ ఉంటుంది, సిలువ ఎపిసోడ్. సీరియల్స్ చూసే అలవాటు ఉంది ఎవరికైనా ఇక్కడ స్త్రీల సమాజం? లేదు కదా. ఇవాళ మనం మిస్ అయిపోయాము. మనం సుధీర్ గారు నాన్నగారు చెప్తారు, పెద్ద అయిన కదా అలా టీవీ చూస్తూనే ఉంటారు బాబు, టైంపాస్ అయిన కదా. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు వస్తుంటాయి. సీరియల్ ఏమవుతుంది కదా, ఎపిసోడ్స్. జీవితంలో కొన్ని ఎపిసోడ్స్లో క్రాస్ పెడతాడు. ఆ క్రాస్ పట్టుకొని వెళ్తున్నప్పుడు ఉంటుంది, ఆ సిలువ భారాన్ని మోస్తున్నప్పుడు చచ్చిపోతే బాగుండరా బతకడం కన్నా అనిపిస్తుంది. కానీ దేవుడు అంటే చచ్చే బుజ్జే అంతవరకు చచ్చిపోతే ఏంట్రా, సిలువ మొయ్యాలి రే. సిలువ మోస్తున్న ఆ ఎపిసోడ్లో, ఆ మార్గంలో అయ్యలారా, అమ్మలారా, నేను చెప్తున్నాను దైవజనుడిగా, నా మాట వినండి. ఆ సీజన్ అయిపోయిన తర్వాత, ఆ సిలువ మోస్తున్నప్పుడు నీ గుణములో దేవుడు కలుగజేసే మార్పు ఉందే, కోట్లు పెట్టి సంపాదించిన నీకు డిగ్రీల మార్పు తేలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని లక్షల ప్రసంగాలు విన్నా ఆ మార్పు నీకు తేలేవు. ఆ మార్పు నీకు సిలువ మోస్తేనే వస్తుంది. ఏం మోస్తే వస్తుంది? సిలువ. ఆ సిలువ ఎక్కడ ఉంటుంది? నాట్ ఇన్ మిరకల్, ఇన్ గాడ్స్ వే. గాడ్స్ వే. దట్ వే ఈజ్ సఫరింగ్ వే, దట్ వే ఈజ్ పెయిన్ఫుల్ వే, దట్ వే ఈజ్ వెయిటింగ్ వే. There is a cross in that way, but it's a good thing that brings transformation. మోషే మామ PhD చేయలే, కానీ అతడు యాజకుడే, మిద్యాన్ దేశం. ఆయన చెప్పాడు, నువ్వు ధర్మశాస్త్రం ప్రజలకి అని నేర్పించవయ్యా, అది బోధించవయ్యా, దేవుని మార్గంలో వాడినే ఉంచవయ్యా, దేవుని మార్గంలో వాడిని పెట్టవయ్యా. కానీ బైబిల్లో కీర్తనకారుడు రాస్తాడు, ఇశ్రాయేలు ఎంతసేపు నీ అద్భుతాలను పరిగెట్టాడు ప్రభా, నీ మార్గాల్లోకి ఎవరు పరిగెట్టలేదు. ఈరోజు షెపర్డ్స్ ఫ్యామిలీ మాట ఎవరి కోసము? బీ హ్యాపీ వెన్ యు ఆర్ ఇన్ గాడ్స్ వే. ఆమెన్ చెప్తారా? బీ హ్యాపీ. దిస్ ఇస్ గాడ్స్ వే ఫర్ మై లైఫ్, అండ్ గాడ్స్ వే హ్యాస్ ఎ క్రాస్ ఫర్ మై లైఫ్. ఆ క్రాస్ ఎపిసోడే శాశ్వతంగా ఉండదు సుమా. శాశ్వతంగా ఉంటే మనం చచ్చిపోతాం. శాశ్వతంగా మనం సిలువ పోయలేం, అది కూడా ఒప్పుకోవాలి మనం.
సిలువు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎంతకాలం పెట్టాలో అంతకాలం మోయిస్తాడు, ఎంతకాలం మోయాలో అంతకాలం మోయిస్తాడు. ఆ ఎపిసోడ్, ఆ కాల పరిధిలో సిలువు మోస్తున్నప్పుడు కలిగే ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఉండే లైఫ్ తప్పకుండా చెప్తావు. ప్రభు నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేవయ్యా నువ్వు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఊహించడానికన్నా ఘనంగా చేసావా నువ్వు, ఏంటే బాబు ఇలా ఆలోచించావా, అందుక నాకు ఇదంతా నేర్పించావు, మర్చిపోకుండా బాబు నువ్వు. ఈరోజు ప్రార్థనలు అదే చేశాను, నీలాగా మేము ఆలోచించలేము ప్రభు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? నీలాగా మేము తలంచలేము ప్రభు. మా ఆలోచన కంటే నీ ఆలోచనలు అబ్బో ఊహ కన్నంత గొప్పగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చదవండి వచ్చిన ధర్మశాస్త్ర విధులను బోధించి 20వ వచనం ఉన్నాం. అమ్మ చదువుతారు ఎవరైనా? వారు నడువవలసిన త్రోవను ఏం చేయండి? వారు చేయవలసిన కార్యములను ఏం చేయండి? తెలపండి. దేవుని మార్గంలో మనం పెట్టండి. 21వ వచనం, అలాగు నేర్పించి, జాగ్రత్త వినాలి, అలాగు నేర్పించి ఆ ప్రజల్లో నుండి 4 పాయింట్లు చెప్పాడు. నెంబర్ 1 సామర్థ్యము, నెంబర్ 2 దైవభక్తి, నెంబర్ 3 సత్యాసక్తి, నెంబర్ 4 లంచగొండులు కాని మనుషులు. నెంబర్ 1 సామర్థ్యము. అందరూ చెప్పండి సామర్థ్యము. కొంచెం గట్టిగా సామర్థ్యము. మీకు విషయం తెలుసా, నేను చేయలేను చాలా ఉన్నాయి. స్త్రీల సమాజం సహజంగా నేను విన్న విషయం, స్త్రీల సమాజం జెనెటిక్గా మల్టీ టాస్కింగ్ చేయగలరు. నిజమేనా మాట? ఎస్. పురుషులు ఏదో ఒకటే అది చెప్తే అదే చేయగలరు. నేను ఒకసారి మా కాలేజీకి ఒక స్పీకర్ వచ్చారు, అన్నారు. ఆయన ఏమన్నారంటే స్త్రీల సమాజం ఒకే క్షణంలో 3 పనులు చేయగలరు, ఎవరైనా చెప్పగలరా అన్నాడు. నేను 2 చెప్తానండి అన్నాను. ఫ్యాకల్టీలో కానీ స్టూడెంట్స్ అడిగారు ఏంటంటే ఫోన్ మాట్లాడుతూ వంట చేయగలరు, 2 చేయగలరు అన్నాను. ఆయన ఏమన్నా తెలుసా, 3వది నేను కలుపుతా, ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తూ టీవీ ఫాలో అవుతారు అన్నాడు. అదే మల్టీ టాస్కింగ్ అన్నాడు. అబ్బో చాలా కరెక్ట్ అనిపించింది. జనరల్గా పురుషులు చూడండి, ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, దాని మీద ఒకటే పనిలో ఉంటారు, ఇంకోటి వెంటనే హ్యాండిల్ చేయలేరు. ఆ సామర్థ్యం దేవుడు ఇవ్వలేదేమో. కానీ ఈ సామర్థ్యం ఎక్కడేంటో తెలుసా, నీ ఫోను దిక్కుమాలి ఇది కాదు, దేవుని ఆత్మ కలిగిన సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా చూస్తే, ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరైనా మనిషిని కానీ చూస్తే హీఈస్ ఎ సీజన్డ్ మ్యాన్ అని అడగలమా? ఎంతమందికి సీజన్డ్ మ్యాన్ అనే మాటకు అర్థం తెలుసు? తెలియదు కదా? తెలుసా? సీజన్డ్ మ్యాన్ అంటే అర్థం ఏంటి? అన్నిటికీ రాటు తేలిన వాడు, వాడిని సీజన్డ్ మ్యాన్ అంటారు. షీఈస్ అ సీజన్డ్ ఉమెన్ అండి. అంటే అన్ని అనుభవాల్లో ఏమయ్యారు? తెలుగులో ఇప్పుడు చెప్పాను, ఏమయ్యారు? రాటు తేలిన వాడు, సీజన్డ్ మ్యాన్. విదేశాల్లో ఎప్పుడైనా మాట్లాడండి, మాట్లాడిన తర్వాత నేను ఫస్ట్ మాట్లాడిన చర్చ్లో, ఆ చర్చ్ పేరు ఎప్పుడైనా చెప్పాను నేను మీకు, నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ మాట్లాడిన చర్చ్ పేరు గ్రేస్ ట్రైన్ స్టేషన్. చర్చ్ అనే పదం లేదు అక్కడ, అయ్యారు చర్చ్ అనే పేరు లేదు. మనకేంటి ఇక్కడ? గ్రేస్ చర్చ్, లేకపోతే గ్రేస్ ముందు యేసు గ్రేస్ చర్చ్, లేకపోతే ఇంకేదో అటో ముంటో ఏదో ముందో వెనకో పెడతాం. అక్కడ సింపుల్గా చర్చ్ పేరు ఏంటనుకున్నారు? ఇలా ఏదో చూశాను, గ్రేస్ ట్రైన్ స్టేషన్ అని ఉంది, అది చర్చ్. పాస్టర్ గారిని అడిగాను, సార్ ఇట్ ఈస్ సో నైస్ బట్ ఐ డోంట్ ఫైండ్ ద నేమ్ చర్చ్ ఆన్ యువర్ బోర్డ్ అనగా బ్రాడర్ అని గట్టిగా చెప్పాడు. మైక్ ఇరిగిపోయింది. You say we don't call as church, it's a station. People come, they will go. Whoever comes, they'll be on this grace train. బాగుంది కాన్సెప్ట్. నచ్చింది కదా? నచ్చిందా లేదా ఎవరికైనా? నాకు చాలా నచ్చింది. చర్చ్ అనేది ఒక స్టేషన్, మా ఆరాధన ఒక ట్రైన్. వచ్చిన వాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఎవరు ఎప్పుడు స్థిరంగా ఉండిపోరు. కానీ వచ్చిన ప్రతి ఒక్కడు కృపా ట్రైన్లోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సామర్థ్యం. ఆయన సాక్ష్యం వింటే మర్చిపోయింది. నేను మాట్లాడిన రోజు రాత్రి
టుక్ మీ టు హిస్ హోమ్. నన్ను తీసుకెళ్ళాడు, ఆయన ఇంటి దగ్గర పెట్టమ్మా ఉండండి అని అడిగారు. ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు. నేను అడిగాను, సార్ మీ సాక్ష్యం ఏంటో చెప్పండి నేను. ఆయన ఏమన్నా తెలుసా సార్, నన్ను వింటావా ఒప్పుకుందా అన్న. అంటే దాని అర్థం ఏంటి, వామ్మో ఈ పాతాళ భైరవ సినిమా దాకా 3 గంటల దాకా ఆగలేమో అనుకున్నాను. ఏదో చిన్నప్పుడు పెద్ద రీల్ సినిమా, 27 రీళ్ళు చూసిన వాళ్ళు తెలియాలి. మీరు పరిశుద్ధులు కాబట్టి అలాంటివి మీకు తెలియదు, పాపాత్మలు కాబట్టి నాకు తెలుస్తాడు. సో స్టార్ట్ చేశాడు, 1 గంట వరకు చెప్పాడు మిడ్ నైట్. హీ వాజ్ ఎ బిగ్ డ్రగ్ అడిక్ట్. ఆయనకి ఆ రోజుల్లో వాళ్ళు ఏమంటారంటే పెద్ద లాగర్స్ అంటారు, పెద్ద సీడర్ ట్రీస్, ఓక్ ట్రీస్ ఉంటాయి. వాటిని కట్ చేసి పెద్ద పెద్ద లారీల మీద ఎక్కించుకొని టౌన్లోకి తీసుకొని వెళ్ళిపోతారు. నంబర్ జాక్స్ అని అంటారు, లాగర్స్ అనేది అంటారు. ఆ లాగింగ్ చేస్తారు, చెట్లు కొట్టడం, దాన్ని చక్కగా చెక్కల్లాగా కట్ చేసి తీసుకున్నారు. అలాంటి సొంత లారీలు ఉండేవి. అలాంటి పెద్ద ట్రాలీల్లో వాటి మధ్య డ్రగ్స్ దాసి వ్యాపారం చేసేవారు 22 ఏళ్ళకి. వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన బిజినెస్ పట్టుబడ్డాడు, అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రవేశపెట్టారు. చాలా అద్భుతమైన కథ. కోర్టులో ప్రవేశపెట్టాక చూస్తే మనిషి 22 ఏళ్ళు. జడ్జి గారు లాయర్ నిలబడి అతని మీద నిందారోపణ చేస్తున్నాడు. దిస్ ఫెలో ఇస్ టార్గెట్, హి ఇస్ ఆల్సో ఎన్ అడిక్ట్ అండ్ హి ఇస్ డూయింగ్ ద బిజినెస్, హి ఇస్ యూజింగ్ హిస్ బిజినెస్ టు ట్రాన్స్పోర్ట్ డ్రగ్స్ అని నేను వాదించాడు. కోర్టులో ఒక ముసలి ఆవిడ లాస్ట్లో కూర్చొని ఆవిడ భాషలతో ప్రార్థన చేస్తుందట. ఏం చేస్తుందట? యథార్థ సంఘటన చెప్తున్నా, కల్పించడానికి నాకది కాదు, ఆయన కాదు. భాషలతో ప్రార్థన చేస్తున్నాడు. జడ్జి అన్నాడు కాసేపటికి, ఇఫ్ దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ యూ నో, ఓకే వి విల్ లిసన్ టు నెక్స్ట్ టైం. కేసు పక్కన పెట్టాడు, వాయిదా ఇస్తాడు. యవనస్తుని బయట తీసుకెళ్ళిపోతుంటే అమ్మమ్మ వచ్చి, అమ్మమ్మ ఒక్కతే ఉంది ఆయనకి, తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన బిజినెస్ నేను చేసుకుంటున్నాడు. అమ్మమ్మ వచ్చి, ఒరే నాకు జడ్జిలు తెలియదు, డబ్బున్నవాడు ఎవరు తెలియదు, నాకు ఒక్కడే తెలుసు, వాళ్ళందరికన్నా కమాన్ చెప్పాలి, చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు ఒక్కడే నాకు తెలుసా, ఆయనతో మాట్లాడతాను, నేనేం చేయలేను, డబ్బులు కట్టలేను, ఎవరి రికమెండేషన్ అడగలేను. మళ్ళీ తీసుకుపోయారు జైలు. మళ్ళీ వాయిదా రేటింగ్ పట్టుకొచ్చారు. మళ్ళీ న్యాయవాది అతని మీద వీడు ఇలాంటి వాడు ఉండకూడదు, అది ఇది నాడు వాయిస్తున్నాడు. ఈ ముసలమ్మ వెనకాల కూర్చొని కమని చెప్పాలి, భాషలతో ప్రార్థన చేస్తాను. అన్నీ విని జడ్జి యవనస్తు వైపు తిరిగి, యంగ్ మ్యాన్, విల్ యూ రియల్లీ ప్రామిస్ మీ that you will stop doing what you are doing if I give you a chance? అడుగుతాడా సార్ జడ్జి అలాగా? సార్ జడ్జి అడుగుతాడు అలాగా? యంగ్ మ్యాన్, will you really promise me that you will stop doing what you have been doing if I give you a second chance? ఈ కుర్రోడు, ఎస్ సార్, I will never be in this place again. అంతే, కేస్ క్లోజ్, ఈజ్ రిలీజ్డ్. ఆ రోజు ఆ బిజినెస్ ఆపేశాడు. అప్పటి నుండి తనకున్న బిజినెస్లో అంతవరకు వచ్చిన డబ్బులతో డ్రగ్ అడిక్ట్స్గా ఉన్న వాళ్ళందరి మార్పు కొరకు ఒక రెఫ్యూజ్ సెంటర్ పెట్టాడు. మనం ఎంతసేపు ఎంత పెద్ద ఇల్లు కడతాం అనుకుంటాం, ఆయన కట్టాడు చెప్పండి. నేను ఏ అనుభవం నుంచి వచ్చానో అదే నా పరిచర్య అనుకున్నాడు. నీ అనుభవం దేవుడిని బయటికి తీసుకొచ్చాడు, ఇదే నేను ప్రపంచానికి చేయాల్సిన పరిచర్య. ఇందులో ఎంత లోతులకు వెళ్ళిపోయానో నాకు తెలుసు. అలా వెళ్ళిపోయిన అందరూ నేను ఏం చేయాలి, బయటికి రెఫ్యూజ్ సెంటర్ కట్టాడు. చాలా అక్కడ వచ్చిందంటే ఆయనకి థాట్, గ్రేస్ ట్రైన్ స్టేషన్. వస్తున్నారు, విడుదల పొందుతున్నారు, వెళ్తున్నారు. డ్రగ్ అడిక్ట్స్ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు, రిహాబ్ సెంటర్లో వెళ్తున్నారు. చాలా అద్భుతం అనిపించింది. ఆ గ్రాండ్ మదర్ ఫోటో చూపించాడు, పేరెంట్స్ ఫోటో లేదు ఇంట్లో. ఆ గ్రాండ్ మదర్ ఫోటో చూపించాడు. షీ డజంట్ నో హైయర్ అఫీషియల్స్, షీ డజంట్ నో జడ్జెస్, but she knows the greatest judge, Almighty God. ఆమెకు సామాన్యంగా ఎవరు, పెద్దోడు ఎవరు తెలియదు, కానీ అందరికన్నా పెద్దోడు ఆవిడికి తెలుసు.
పూర్తిగా క్లీన్ లైఫ్ ఆ తర్వాత నుంచి ఈ రోజు దాకా 60 ఏళ్ళు వచ్చేసాయి. నేను చూసేసరికి 60 ఏళ్ళు. అతని పేరు మరీ, మనం ముర్రే అంటాం, MURRAY. అక్కడికి వెళ్ళాక ముర్రే అన్నా, నేను ముర్రే అనుకున్నాను. మన ఇండియన్ తెలుగు, ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్ లేదు కదా, మరీ అంటున్నారు అక్కడ. ఓహో మరీ అని పిల్లలేమో అంటే వాళ్ళ పలికే విధానం వేరు, ప్రొనౌన్సియేషన్ వేరు. హ్యాపీగా పెద్ద ఇల్లు, మంచి వైఫ్, పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు విదేశాల్లో. ఆ గ్రేస్ ట్రైన్ స్టేషన్ని నేను నేర్పిస్తున్నాను, ఎప్పటికీ మర్చిపోను. ఎందుకు చెప్తాను ఇది? వై am I saying this? Because make sure a pastor and the people has to make sure, దైవజనుడు ప్రజలు ఏమని అనుకోవాలి తెలుసా? మై లైఫ్ ఈజ్ నాట్ ఆఫ్టర్ మిరకల్స్. దేవుని అద్భుతాలు కనుక నేను లేను. కమని చెప్పాలి, ఐ వాంట్ టు బీ ఇన్ ద వే ఆఫ్ గాడ్. నేను దేవుని మార్గాల్లో ఉంటాను. ఎవరైనా ఆమెను చెప్పండి. దేవుడు మనకు 70 ఏళ్ళు నిర్ణయించాడు అనుకోండి, 80 ఏళ్ళు నిర్ణయించాడు అనుకోండి, 8 years నిర్ణయించాడు అనుకోండి భూమి మీద. 30 years పడతారు కష్టాలు, తర్వాత 50 ఏళ్ళు. యాకోబు అంటాడే, మాట్లాడితే చచ్చిపోతానని వాడు. నేను అన్నాను చచ్చిపోతాను, 5 సార్లు మాట్లాడితే చచ్చిపోతాను. యోసేపు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, సిమియోను వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, బెన్యామీను కూడా వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను. దేవుడు అన్నాడు, నీ అయ్యాడు చచ్చిపోతాను. ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నాయి. ఏం పెద్దగా చచ్చిపోతానంట, కుదురుకుంటాడు. అన్ని ప్రతికూలంగా జరుగుతున్నాయి ప్రభువా, నాకు ఒకటి నాకు అనుకూలంగా లేదు. అనుకూలం అంటే పాజిటివ్, ప్రతికూలం అంటే నెగిటివ్. లార్డ్, ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఎ నెగటివ్ వే. దేవుడు ఏమన్నా తెలుసా? ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఎ నెగటివ్ వే సో దట్ ఆల్ థింగ్స్ విల్ టర్న్ ఇంటూ పాజిటివ్ వే. ఎవరైనా ఆమెను చెప్పండి. అన్నీ ప్రతికూలంగా అవుతున్నాయి ప్రభా. యోసేపు పోయాడు 17 సంవత్సరాల్లో. ఈ కొంటలేమో వెళ్ళి బియ్యం పట్టరంటారా అంటే ఇప్పుడు సిమియోన్ తెమ్మంటున్నారు. అక్కడ ఎవడో ఉన్నాడట, సిమియోన్ పట్టరమ్మన్నాడట, ఆడైపోతాడట. అక్కడ ఆడిపో బెన్యామీన్ తెమ్మంటాడట, ఈడు వెళ్ళిపోతాడట. కానీ యాకోబుకి అర్థం కాదు ఏం తెలుసా? వీళ్ళందరూ కదిలితే నెక్స్ట్ నువ్వే కదులుతారో బాబు, అక్కడికి నిన్ను జరపడానికి వీళ్ళందరినీ ముందు తీసుకెళ్తే అర్థం కాదు. నాకు అన్ని ప్రతికూలంగా అయిపోతున్నాయి అనుకుంటాడు. దేవుడు అన్నాడు, అన్ని అనుకూలంగా చేయడానికి ముందు అన్ని ప్రతికూలంగా చేస్తున్నాడు. నమ్మిన ఎవరైనా దేవుడికి స్తోత్రం కాదు. Make sure you are on God's way, not after God's miracles. Miracles will happen. Miracles will happen. In God's way there is cross, and cross transforms us. అది జరిగాక జరుగుతాయి సార్ అద్భుతాలు, లోపల నుంచి జరుగుతాయి అద్భుతాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ సీజన్ అయిపోవాలా, ఆ కాలం అయిపోవాలా, ఆ క్రాస్ భరించే టైం నీ లైఫ్లో అవ్వాలా, దానిలోంచి నీ ట్రాన్స్ఫర్మేషన్, నీ గుణం మారాలా. దెబ్బకప్పుడు అనుకుంటారు అయిపోయిందిరా నీ సీజన్, ఇంకా నువ్వు ఫిట్. ఇప్పుడు ఫిట్. ఈ మధ్య కార్లు షోరూమ్కి ఏమన్నా ఫోన్ చేస్తున్నారు, మాట్లాడితే చాలు, బయట ఎక్కడ సర్వీసింగ్ చేయించుకోండి సార్. వరుణ్ మోటార్స్ సార్ మళ్ళీను నిన్న మొన్న 2 సార్లు ఫోన్ చేశారు. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది సార్ కారు అంటున్నా ఒక అమ్మాయి. ఏ అమ్మా ఎందుకు అన్నా, సర్వీసింగ్కి ఇవ్వాలి సార్, టైం అయిపోతుంది, ఇంకా 3000 కిలోమీటర్లు ఉన్నాయి, నువ్వు ఫోన్ పెట్టే, నువ్వు అనవసరంగా చేయగలరు. నేను సరిగ్గా నేను ఇంపార్టెంట్ కార్డు పోయేసరికి వస్తాయి. అప్పుడు నేను పెట్టాను వరుణ్ 1, ఇంకోసారి ఇంకో నెంబర్ నుంచి వచ్చింది వరుణ్ 2. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వరుణ్ మోటార్ నుంచి వరుణ్ కానీ నాకు వస్తున్నాయి. దే వాంట్ టు మేక్ షూర్. ఎందుకమ్మా ఇన్సార్లు చేస్తానంటే ఒకసారి చెప్పాడు. అంటే సార్ రేపు పొద్దున్న కారు అమ్మినప్పుడు మేము కింద రాస్తాం షోరూమ్ మెయింటైన్డ్ వెహికల్. ఏం రాస్తారట? మరి మీకే తెలియాలి, కార్లు ఉన్న వాళ్ళు ఉందా అన్నమాట. షోరూమ్ మెయింటైన్డ్ వెహికల్. దానివల్ల నాకేంటే లాభం అంటే వెళ్ళటోళ్ళు సార్, షోరూమ్ మెయింటైన్డ్ వెహికల్ అంటే మీకు అమ్మినప్పుడు ఏమి వచ్చును? మంచి డబ్బులు వచ్చి. అప్పుడు అనిపించింది నాకు షోరూమ్ మెయింటైన్డ్ వెహికల్. మరి నేను గాడ్ మెయింటైన్డ్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును. గాడ్ రూల్డ్ లైఫ్, గాడ్ డిసిప్లైన్డ్ లైఫ్. దేవుని చేత ఏలబడుతున్న జీవితం, దేవుని చేత సరిదిద్దబడ్డ జీవితం, దేవుని చేత క్రమశిక్షణ పెట్టబడిన జీవితం, దేవుని సిలువను మోసిన జీవితం.
దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి ఒకసారి. డోంట్ రన్ ఆఫ్టర్ మిరకల్స్. వరల్డ్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ మిరకల్స్. యూ రన్ ఆఫ్టర్ గాడ్స్ వే. ఆ వేలో పెయిన్ ఉంటుంది, సఫరింగ్ ఉంటుంది, క్రాస్ ఉంటుంది, వెయిటింగ్ ఉంటుంది. దట్స్ యువర్ క్రాస్. క్యారీ ఇట్. ఒక్క ఎపిసోడే. 5 సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాలు మొత్తం కాదు. తర్వాత 50 సంవత్సరాలు చచ్చిపోతాను అన్నాడు యాకోబు. ఐగుప్తు తెలియక ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 17 సంవత్సరాలు. 10 గంటలకల్లా అనుకోగానే 20 మంది సేవకులు వచ్చి ఏం తెమ్మంటారు సార్? లెమన్ జ్యూస్ తెమ్మంటారా? యాపిల్ జ్యూస్ తెమ్మంటారు? ఆరెంజ్ జ్యూస్ తెమ్మంటారు? ఏం తెమ్మంటారు? అంత పొరలు చిటికేస్తే ఎక్కడ బతికాడు ఈయన? గుడారాల్లోనూ. కనాన్లో ఎక్కడ బతికాడు? గుడారాల్లోనూ. ఆ గేదెల మధ్య, ఆ ఆవుల మధ్య, ఆ గొర్రెల మధ్య బతికాడు. ఇప్పుడు 17 సంవత్సరాలు ఏంటి? కూర్చుంటే సోఫా కింద దిగిపోతుంది. అబ్బా భయంకరంగా యోసేపు బాబు ఎంత బాగా సంపాదించుకున్నాడో వస్తువులు. కట్టను అలాగే సిల్క్ కట్టను ఎగిరిపోతున్నాయి. బాబు ఐగుప్తు సిల్క్ ఎంత బాగుంది. ఐగుప్తు భోజనం, రాయల్ భోజనం, బ్యాంక్వెట్ టేబుల్ మీద. ఎన్ని సంవత్సరాలు తెలుసా? చెప్పండి. ఇప్పుడే చెప్పాను. 17 సంవత్సరాలు ఈ ఎంజాయ్డ్ రాయల్ ట్రీట్మెంట్. అప్పుడు దేవుడు వచ్చి ఎరా ఏంటో అమ్మా మరి 5 సంవత్సరాల క్రితం ఏంటన్నా? 5 సంవత్సరాల క్రితం చచ్చిపోతానా? ఇవి చూడకుండానా? ఈ రోజులు చూడకుండానా? ఇది నేను నా మార్గములో నిన్ను పెట్టాను దానికి ఇవన్నీ వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. మేక్ ష్యూర్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్స్ వే, నాట్ ఆఫ్టర్ మిరకల్స్. ఈ మోషే దైవజనుడే, కానీ ఇంకో యాజకుడు సలహా ఇచ్చాడు. ప్రజలు నీ దగ్గర కాదయ్యా, దేవుడు బోధల ప్రజలకి నీదే కాదు వాళ్ళకి నేర్పించు. అప్పుడు అందులో సామర్థ్యం కావాలని ఏం చేయి? కొన్నిసార్లు దేవుడు మనల్ని రాకు తెలుస్తాడు, సామర్థ్యం కలిగే వాళ్ళగా చేస్తాడు. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఈరోజు చేయగలిగి ఎప్పుడో చేయగలనని. 10 ఏళ్ళ క్రితం అనుకోలే. కానీ ఎవరిచ్చారు సామర్థ్యం? కమని చెప్పాలి. నేను దేవుడు ఇచ్చాడు. దేవుడు నాకు ఆ స్కూల్ ఆఫ్ సఫరింగ్లో నేర్పించాడు. మామూలు నేర్పించేసాడు. ఇప్పుడు మనకి ఇంకా దేవుడే ముందు, నా ముందు దేవుడు, నా వెనక దేవుడు, నాలో దేవుడు, నాతో దేవుడు. నా ఆలోచన ప్రపంచంలో ఏ జైంట్ లేదు, దేవుడనే జైంట్ తప్ప. దేవుడికి స్తోత్రం. నీ ఆలోచన ప్రపంచంలో ఏముంది? వాట్ హ్యాస్ ఆక్యుపైడ్ ద స్పేస్ ఆఫ్ యువర్ మైండ్? ప్రార్థన చేసుకున్నా. తలవచ్చండి. ఎవరికైనా ఈరోజు వర్తమానం విన్నాక ప్రార్థన చేయాలి అని అనిపిస్తే మైక్ వారికి ఉపడుతుంది, ప్రార్థన చేయండి. ఎవరైనా ఎనీ హూ వాంట్స్ టు ట్రూలీ ప్రే, ఎస్ చేయండి. ప్రభు తండ్రి మీకు స్తోత్రము. రక్షక మా తండ్రి మీకు స్తోత్రం. అయ్యా మీకు కోట్లాది స్తోత్రములు పరమ తండ్రి. అయ్యా నీ మాటలు, అయ్యా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రములు. అయ్యా మీరు మమ్మల్ని ధైర్యపరిచారు మా తండ్రి. అవును దేవా, మా మార్గాలు దేవా అవి మీ మార్గాలు ప్రభు దేవా. తండ్రి దేవా ఈ మార్గాల వైపు వెళ్తుండగా నా ప్రభు దేవా, అయ్యా మీరు మా తోడై ఉన్నారు ప్రభు దేవా. అయ్యా మా మార్గాన్ని మీరు సరళం చేస్తున్నారు నా తండ్రి. నీకు స్తోత్రం. యేసయ్యా ఆ బండ సందుల్లో ప్రభు ఇరికైన మార్గంలో వెళ్తుండగా తండ్రి మీరు మా తోడై ఉంటున్నారు నా తండ్రి. నీకు స్తోత్రం. యేసయ్యా అవును దేవా, ఆ
స్తోత్రములు. అవును యేసయ్యా, అయ్యా నీ పరిశుద్ధ పాత్రలుగా మమ్మల్ని శుద్ధీకరిస్తున్నావు మా ప్రభా. శిఖర బాబా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను పరమ తండ్రి. అవును నా తండ్రి, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నా తండ్రి, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ నా తండ్రి దేవా, నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నావు నా యేసయ్యా. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు దేవా. అవును దేవా, నీ యందు దేవా మేము దేవా నీవేమో చూస్తుండగా నా ప్రభు అయ్యా, ఎలాంటి సమస్యలైనా కానీ దేవా అకృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నా తండ్రి దేవా, అయ్యా నీవు మా తోడయ్యుండగా దేవా ఏ విషయంలో మాకు భయం అక్కర్లేదని నా ప్రభు దేవా నువ్వు మాకు తెలియజేస్తావు మా తండ్రి. నీకు స్తోత్రములు. రానున్న రోజులు నీ మహిమ మా పట్ల ఎంత గొప్పవని మాకు తెలియజేస్తావు మా తండ్రి. నీకు స్తోత్రములు. అవును యేసయ్యా, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను పరమ తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయ్యా. నువ్వు ఈరోజు మాతో మాట్లాడావు దేవా. అయ్యా మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తావు నా తండ్రి దేవా. అవును నా ప్రభు, మేము కృంగిపోకూడదు దేవా, నలిగిపోకూడదు, విసిక్కోకుండా ప్రభు దేవా ఎల్లవేళ నేను స్తుతించే బిడ్డలమై ఉండాలి ప్రభు దేవా. ఎల్లవేళ నేను స్తుతించే బిడ్డలమై ఉండాలి దేవా. దేవా మేము నలిగిపోకుండా ప్రభు దేవా, విసిక్కోకుండా దేవా తండ్రి అని అడగగానే మాతో మాట్లాడుతున్నావు డాడీ. నువ్వు మాతో మాట్లాడు. నీకు స్తోత్రములు. నువ్వు మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు దేవా. అవును దేవా దేవా యొక్క శఖర బాబా శిఖర బాబా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీకే సమస్త మహిమ ఘనతలను పలుకుతుంది. సమస్తాన్ని మీకు అప్పచెప్పుకుంటుంది. అయ్యా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటుంది. ఇంకా మీరు మాతో మాట్లాడండి డాడీ. మీరు మాతో మాట్లాడితేనే మీ బ్రతకగలం డాడీ. అవును డాడీ, మీరు మాట్లాడితేనే మీ బ్రతకగలం. మీ పలుకులు మాకెంతో అవసరం ప్రభు. అవును ప్రభు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మీకే సమస్త మహిమ ఘనతలను పలుకుతూ దేవా అతి పరిశుద్ధమైన యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి. ఇంకో మాట చెప్పి కానుకల సేకరణ కూడా నేను ఎప్పుడైనా మీ లైఫ్లో రెజ్యూమే రాశారా? రాసిన చేయొద్దండి. రెజ్యూమే అంటారా రెజ్యూమ్ అంటారా? సార్ రెజ్యూమ్ నేను చెప్పింది కరెక్టేనా? ఫస్ట్ కరెక్టా రెండో కరెక్టా? రెజ్యూమే. ఎంతమంది రెజ్యూమే రాశారండి? ఓ బాబు చేయి చూపించండి బాబు. నేను ఎప్పుడు రాయలేదమ్మా డాక్టర్ రాశాను. బాబు రాజ్ కుమార్ రాశారు. బాబు నువ్వు రాశాను రాశాను. ఏంటి రాస్తారమ్మా రెజ్యూమేలో? పేరు, ఇంకా మొత్తం చాటభారతం, ఎక్కడెక్కడ చదివాము, ఏ ఇయర్, మొత్తం 10th క్లాస్ నుంచి. 10th క్లాస్ అడుగుతారా? మరి అక్కడ నుంచి క్వాలిఫికేషన్స్ అన్నీ రాయాలి. లోకము అంగీకరించే రెజ్యూమే నీ చదువు. కరెక్టే? ద రెజ్యూమే దట్ వరల్డ్ యాక్సెప్ట్స్ ఇస్ బిల్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్స్. కానీ దేవుడు నీ రెజ్యూమే రాసినప్పుడు it is not built on what you have learned. It is built on what you have waged war on and stood for. నువ్వు వేటిని జయించి గాడ్ నీ రెజ్యూమే ఎలా రాస్తాడు తెలుసా? నువ్వు దేన్ని ఓవర్కమ్ చేసావో దాన్ని బట్టి నీ రెజ్యూమే రాస్తావు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్స్ రెజ్యూమే అండ్ గాడ్స్ రెజ్యూమే. నావన్నీ డిగ్రీలు రాసేస్తే నాది రెజ్యూమే, కానీ లోకం యాక్సెప్ట్ చేసేది. మరి దేవుడు రాసే రెజ్యూమే ఆ కనబడేరా. నీకు డిగ్రీలు ఉన్నాయి కానీ నీ విషయాలను అసమర్థుడివే. నువ్వు వేటిని జీవితంలో జయిస్తావో అదే నేను నీకు రాస్తున్నా, నీ చేత రాయిస్తున్నా దేశం. మనము జయించు వారము. ఆమెను చెప్పండి. గుర్తుపెట్టుకోండి, జూన్ 8 వరకే నిర్మాకాండం నుంచి నేను మాట్లాడతాను. ఎందుకంటే క్రీస్తు పునరుత్థానం నుండి పెంతెకోస్తు దినం వరకు మధ్యలో ఉన్న సండేస్ మాత్రమే. జూన్ 8 పెంతెకోస్తు ఆదివారం. ఆ రోజుతో నేను నిర్మాకాండం క్లోజ్ చేసి విల్ గో బ్యాక్ టు రెవల్యూషన్. మళ్ళీ ప్రకటన ప్రతి సమయంలో పాట పాడుతుండగా దేవుడిని మనం కానుకల ద్వారా ఆరాధించుకున్నాం.
అయ్యో ఆ
ప్రభునామాన్ని పరుచుకుందాం. సేకరించబడిన కానుక నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఏకీపించగా మనం చేస్తున్నాం. దయానిధివైన తండ్రి, నీకు ఇవ్వగలిగే అవకాశం మా జీవితంలో మరొక్కసారి ఇచ్చినందుకు వందనాలు. నీకు ఇవ్వడం మా జీవితంలో ధన్యత ప్రభు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నువ్వు ఇచ్చిన డబ్బులతో జీతాలతో బతుకుతున్న వారు, చేసుకోవడానికి ఇచ్చిన ఉద్యోగాలు బట్టి, వ్యాపారాలు బట్టి నీకు వందనాలు. దైవ ప్రజలు ఇచ్చిన కానుకల ద్వారా షెపర్డ్స్ ఫ్యామిలీ పరిచయం నడవడానికి నువ్వు కృపిస్తున్నందుకు వందనాలు. ఈ పరిచయం నడవడానికి ఎంత వ్యయం అవుతుందో తెలిసిన దేవుడు, దైవ ప్రజల సహృదయంతో మంచి మనసుతో నీ వాక్కుకు లోబడి ఎవరెవరైతే క్రమంగా కానుకలిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని, వారి చేతి పనిని నిండారుగా దీవించున్నాను. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. చాలా ఫ్యామిలీస్ ఇవాళ మిస్ అయ్యాయి. రాజలక్ష్మి కుటుంబం గారు లేరు. రాజలక్ష్మి గారి కుటుంబం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. ఆలివ్ తన భర్త కూడా వెళ్ళుంటారని అనుకుంటున్నాను. మరి ఋషి బ్రదర్ కుటుంబం లేరు. ఆవిడ వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ వెళ్ళారు. మన సుధీర్ గారి ఫ్యామిలీ అంతా తాడేపల్లిగూడెం పెళ్లికి వెళ్ళారు. సుజాత సిస్టర్ గారి చెల్లి లేక అక్క కూతురు పెళ్ళి, సో వాళ్ళు దానికి వెళ్ళారు. బాబీ గారు సత్య సిస్టర్ ఫ్యామిలీ ఊరికి వెళ్ళారు. ఇంచుమించు 4-5 కుటుంబాలు ఈవేళ మన సుదర్శన్ గారి ఫ్యామిలీ లేరు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ చైర్స్ ఏంటి ఊరు వెళ్ళి మనందరి కొరకు మేము ప్రార్థనలో పెట్టండి. వచ్చే ఆదివారం జూన్ మాసానికి ఫస్ట్ సండే. సో ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు కమ్ ప్రిపేర్. మొదటి ఆదివారం అవకాశం ఉంటే ప్రభు వల్ల ఏర్పాటు చేయబడుతుంది, లేదా దాన్ని నెక్స్ట్ సండే మనం తీసుకుంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా రాలేని ఫ్యామిలీస్కి ఒక ఫోన్ ఎవరైనా సిస్టర్ గారి ద్వారా, రాజలక్ష్మి గారి ద్వారా కనుక్కొని ఎవరెట్లా ఉన్నారో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయమని ప్రభు గారు మనం చేస్తున్నాం. మన శోభా సిస్టర్ వాళ్ళు దే ఆర్ ఆల్సో సిక్, నాట్ ఫీలింగ్ వెల్, వాళ్ళు రాలేదు. ఓకే రైట్, అందరు లేచిన పడదా. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో నేను దైవాలను ముగించుకొని దైవాశిస్సులతో ఇంటికి వెళ్తాను. కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ మంచితనంలో నువ్వు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నీ నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి ఇచ్చిన కృపకై నీకు వేలాది వందనాలు. దైవ ప్రజలను దీవించండి. వారం అంతా పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, రాకపోకల్లో మీరు అండగా ఉండండి. ప్రతి వారికి అవసరమైన మేలు చేయమని నీ దాసుడిగా వేడుకుంటూ, వచ్చే ఆదివారం జూన్ నెలలోకి మేము వెళ్ళిపోతున్నాం. నూతన కార్యాలు, నూతన దీవెనలు, నూతన మేలులతో మమ్మల్ని నింపి వర్ధిల్ల చేయమని యేసయ్య పవిత్రమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం ఆయన మార్గముల్లో మనం నిలిచి ఉంటున్నట్లు ప్రభు అనుదినము సహాయం చేయును కాక. Thank you. God bless you. See you all next Sunday.